ఈ సండే రోజైనా కాసేపు బయటికొచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మా పిల్లలు ఇక్కడ కూడా గొడవ ఆడేసుకుంటున్నారు. సో ఇంట్లో గొడవనే, బయట కూడా గొడవనే. వీళ్ళతోని ఎక్కడికెళ్ళినా గొడవనే అన్నమాట. అయితే మా క్యూటీకి సైకిల్ కొందామని షాప్‌కొచ్చినాము. ప్రైజెస్ చూస్తే మాత్రము ఆకాశానికి అంటాయన్నమాట. సైకిల్స్ చిన్నవే గానీ ప్రైజులెక్కువ. సో మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ప్రైజెస్. కానీ అయినా కొన్నాము. నేనే కొనిపించాననమాట మా క్యూటీకి బలవంతంగా. వాళ్ళ డాడీ వద్దన్నాడు. నేనే కొనిపించాను. ఎందుకంటే నేనే కదా బాధపడేది సమ్మర్ హాలిడేస్‌లో. వీళ్ళని పట్టుకునేది నేనే కాబట్టి కొనిచ్చాను. నెక్స్ట్ డే వచ్చేసి ఇలా పూజ చేస్తుందన్నమాట మా క్యూటీ. మా మిట్టుగాడు కూడా వెళ్ళి నేను చేస్తా అంటుండు. ఇక్కడ కూడా గొడవే అన్నమాట. అసలు ఈ సైకిల్ కొన్నందుకు ఎంత గొడవ ఆడుకుంటారో ఏమో. అవును, నేను ఈ అడవిలో పడి ప్రైస్ ఎంత చెప్పలేదు కదా సైకిల్‌ని. 4000 రూపీస్ అన్నమాట. ఏంటి అన్నమాట అన్నమాట అంటుంది అనుకుంటున్నారా? సో ఫస్ట్ కదా, సో అడ్జస్ట్ అవ్వండి. రాను రాను అదే అలవాటు అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా క్యూట్ అయితే ఇక్కడే నడిపిస్తూ ఉంది. అంటే ఎలా ఉందో చూస్తుందన్నమాట. అయితే బాగానే తోలుతుంది. నెక్స్ట్ డే వచ్చేసి మేము పూజ చేయడానికి అయితే కిందికి వచ్చినాము. కింద మా క్యూటీ పూజ చేస్తుంది. పూజ చేసి ఈరోజు స్టార్ట్ అన్నమాట సైకిల్. ఇక పండగే పండగ వాళ్ళ ఇద్దరికి. కానీ నాకు పండగ మొదలైంది. ఏంటంటే వీళ్ళిద్దరు నాకు నాకని కొట్లాడుతున్నారు. సో ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు.